ప్రముఖ సంగీత నృత్య శిక్షణ సంస్థ సాయి స్వరాని మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ డాన్స్ మాస్టర్ కూనూరు శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సంస్థ 16వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నాడు రవీంద్ర భారతి ఆడిటోరియం సైఫాబాద్ హైదరాబాద్ లో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేత్రపర్వంగా నిర్వహించిన ఈ వార్షిక సంగీత నృత్య వేడుకల్లో సాయి స్వరాని మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమార్ శ్రీనివాస్ ని ప్రోత్సహిస్తూ కళామ తల్లికి ఆయన చేస్తున్న విశేష సేవలను గుర్తించి ప్రఖ్యాత థియాలజికల్ ట్రైనింగ్ సెంటర్ నాటా అఫిలియేషన్ అమెరికన్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉన్న HPCU సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు బిషప్ డాక్టర్ ఆనంద్ అబ్రహం చిట్టిబాబు కిజియా బృందం సంస్థ పక్షాన కూనూరు శ్రీనివాస్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు అలాగే ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డుని కూడా ప్రదానం చేసి ఘనంగా సత్కరించి అభినందించారు. అలాగే HACU సామాజిక సేవా సంస్థ ఇప్పటి వరకు అనేక మందిని తన టాలెంట్ ని గుర్తించి దేశ విదేశాల్లో దాదాపు 500 మందికి పైగా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. HACU సామాజిక సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఎక్కడ నాలా మూలంలో ఉన్న వారి ప్రతిభ టాలెంట్ ఉన్న వారికి సమాజ సేవ చేసే వారికి గుర్తించి వారికి ప్రోత్సహిస్తూ ముఖ్య అతిథుల చేతుల మీదుగా గౌరవ సన్మానం ఇచ్చి వారికి ముందుకు తీసుకువెళ్తాము మా లక్ష్యమని అన్నారు. కూనూరు శ్రీనివాస్ గారు MA PhD చేస్తున్న వారిని ఈరోజు గౌరవ డాక్టరేట్తో 2026 కూడా ఎంతోమందిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ గొప్ప సేవలు అందించుకుంటారు. ఈరోజు గొప్ప వారందరి మధ్య మీ అందరి అహోతుల మధ్య ఇక్కడ వారిని సత్కరించడం community and the children, and he is encouraging all the people. That's why we recognize the services HSC Theological University. మరింతమంది ప్రయోజనాలు పెద్దవాళ్ళు బ్లెస్సింగ్ తోటి ఎందుకంటే మేమందరూ ఇచ్చే ముందు చాలా ఎంక్వైరీలు ఉంటాయి. వాళ్ళు అర్హులా కాదా అని చూసిన తర్వాత పోలీస్ మాస్టర్ ఈజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్, మంచి మనసున్న వ్యక్తి. గుడ్ ఈవినింగ్. HSCU థియలాజికల్ అక్రిడిటేషన్ ద్వారా మరి ఈరోజు గౌరవ డాక్టరేట్ మరి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. వారు చేసిన కళారంగంలో సేవలు గుర్తించి అలాగే ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డు కూడా 2026 వారికి ప్రదానం చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి టాలెంట్స్ ఉంటాయి కానీ వారు బయటకు రాలేరు. కాబట్టి అటువంటి వారిని గుర్తించి మరి వారు ఏ రంగంలో ఉన్నా సరే మరి మా HSC తరఫున ఎంకరేజ్ చేస్తూ వారికి ఈ ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ ఇవ్వటము, మరి కొంతమందికి బాగా అనుభవం ఉన్న వారికి ఈ గౌరవ డాక్టరేట్ ఇచ్చి మాకు సత్కరించటము మేము చేస్తూ ఉంటాం. ఆ విధంగా కూనూరు శ్రీనివాస్ గారిని మరి ఈరోజు రికగ్నైజ్ చేసి ఇంతమంది మధ్యలో మా HSC టీం తరఫున వారిని గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డు ఇచ్చి సత్కరించటం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ప్రోత్సహించినప్పుడు వారు ఇంకా సమాజానికి ఎంతో మంచి చేస్తారు. మనం క్రిటిసైజ్ చేసుకుని వెళ్ళే కంటే మనం ఒకరిని ప్రోత్సహించినప్పుడు వారు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. కాబట్టి మరి ఇది బాధ్యతగా తీసుకొని మేము ఎంతో రెస్పాన్సిబిలిటీగా మరి అర్హులైన వారికి ఇస్తూ ఉంటాం, అందరికీ ఇవ్వం. ఆ విధంగా వారు చేసిన ఎన్నో సంవత్సరాల కృషి ఎంతోమందిని డెవలప్ చేశారు, ఎంతోమందిని మరి ఎంకరేజ్ చేశారు. కాబట్టి వారికి మనం ఈ యొక్క గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం జరిగింది. మరి 2 మాటలు ఇప్పటి వరకు మీరు ఎంతమందికి డాక్టరేట్ చాలా ఏ రకంగా ప్రోత్సహించారు మీ సంస్థ? మా సంస్థ తరఫున అవార్డ్స్ ఇస్తామండి, ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్. బాగా ఉన్న వాళ్ళకి ఒక 2-3 సోషల్ సర్వీస్లో ఇస్తూ ఉంటాం. ఇది మరి నాటా అఫిలియేషన్ తోటి అలాగే అమెరికన్ యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి నడుస్తున్న సంస్థ. అదేవిధంగా థియలాజికల్గా మేము ట్రైనింగ్స్ ఇచ్చి చాలామంది స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తాం. అంటే థియలాజికల్ అంటే రిలీజియస్ స్టడీస్ ఉంటాయి కదా, వాటిల్లో మరి చాలామందిని మారుస్తూ ఉంటాం. ఎందుకంటే విద్య యొక్క విలువ తెలియజేసి మానవత్వం తెలియజేసి మరి వారిని ముందుకు వెళ్ళడానికి ఎంతో మందిని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి
ఈరోజు కూడా మరి ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డుతో పాటు వాళ్ళు సత్కరించడం కూడా జరిగింది. దీనికి మీరందరూ కూడా పాత్రికేయులు ఎంతో సపోర్ట్ చేసి అభినందిస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం అందరూ కలిసి చేసినప్పుడు ఇటువంటి చాలామంది ఆనిముత్యాలు ఉంటారు, వారు బయటకు వస్తారు. అటువంటి వారిని బయటకు తీసుకురావాలనేదే హైలైట్ చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు మన థియలాజికల్ కోర్సెస్ ద్వారా వారిని గుర్తించి ఈ యొక్క గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఈ అవార్డు ఇచ్చే కార్యక్రమం అంటే ఇండియాలో చేస్తారా, ఓవర్సీస్ కూడా వెళ్తుంటారా? మేము కోర్సెస్ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే ఓకే ఓకే. సో ఓవర్సీస్గా కూడా ఇది ఎందుకంటే అమెరికన్ యూనివర్సిటీ అప్లికేషన్ ఉంది కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ కూడా ఈ సర్టిఫికేట్కి వ్యాలిడ్ ఉంది. ఓకే. సో కాబట్టి మరి మేము కూడా అందరికి ఇవ్వము, చెప్పాం కదా. సో ఎందుకంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ రియల్గా వర్క్ చేసిన వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి గౌరవంగా మనం ఆనర్ చేయటము, ఒక అవార్డు ఇవ్వటంలో వారిని ఇంకా ప్రోత్సహించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మేము డిఫరెంట్ సెగ్మెంట్లో, డిఫరెంట్ ఫీల్డ్స్లో తీసుకుంటాము. సో అలాగే కరోనా టైంలో చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవార్డ్స్ ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్లో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, నర్సెస్, చిన్న చిన్న వాళ్ళు, ఎన్జిఓస్, వాళ్ళ సేవలను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు ఇయర్లీ ఒక 2 times మేము చేస్తూ ఉంటాం. గౌరవంగా సత్కరిస్తూ ఉంటాం. మరి ప్రాతిక్రియ కూడా మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ మంచి పనిలో మనం అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళినప్పుడు ఇది చాలా మందికి ప్రజెంట్ డేస్లో ఎవరి వాళ్ళే ఇండివిజువల్గా ఉంటున్నారు. అలా కాకుండా మనం అందరం యూనిటీగా మంచి చేసినప్పుడు మనం ఎంకరేజ్ చేద్దాం. ఇది ఎడ్యుకేషన్ కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నతంగా ఆలోచిస్తారు, ఉన్నతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మరి థియలాజికల్గా కోర్స్ చేసిన వాళ్ళకి, ఇంగ్లీష్ స్టడీస్ చదువుకున్న వాళ్ళకి మంచి ఆధ్యాత్మికత వస్తుంది. కాబట్టి ఆ విధంగా మేము ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్తాం. సార్ ఇన్నేళ్ళుగా ఎంతమంది ప్రతిభావంతులకి ఇచ్చారు సార్ ఇప్పుడు? అంటే అవార్డ్స్ మరి ఒక 500 దాకా మేము ఇవ్వడం జరిగిందండి ఈ 10 yearsలో. సో డిఫరెంట్ ప్లేసెస్లో, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో కూడా మేము వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని, చిన్నవాళ్ళని, పేదవాళ్ళని అందరినీ కూడా కవర్ చేస్తూ ఈ అవార్డ్స్ ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. This is Dr. S. Abraham. We are from Matrimonial Services. HSC ద్వారా మేము కూడా గౌరవ డాక్టరేట్ పొందాం. మా వివాహ పరిచయలో మా యొక్క సేవలు గుర్తిస్తూ HSC వారు మాకు కూడా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులు అనేవి ఒక టానిక్లో పనిచేస్తాయి. అదేవిధంగా ఒక బాధ్యత, ఇంకా మనం చేసే పని ఇంకా బాధ్యతగా చేయడానికి, సమాజానికి మరింత మేలుకరంగా మిగతా వారందరికీ కూడా ఎంతో బ్లెస్సింగ్లో ఉండేలాగా ప్రతి ఒక్కరికి కూడాను ఉత్తేజపరుస్తాయి. అదేవిధంగా ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు తన యొక్క కళారంగంలో మ్యూజిక్, డ్యాన్స్, జానపదం వీటన్నిటిలో ఎంతో గొప్ప నిష్ణాతులు, ఎంతోమంది విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. వారికి ఈరోజు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం మాకందరికి చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెటర్నిటీలో ఆయన కూడా చేరినందుకు సంతోషంగా ఉంది. ఆయన యొక్క ఏదైతే సేవ చేస్తున్నారో కళామంతలకి మరింతగా నూరంతలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. గురువులు దైవజ్ఞ శర్మ గారిని उज्जवल